భవత్ మీడియా న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. యూకేను కుదిపేస్తున్న లైంగిక దాడుల కుంభకోణం. పాకిస్తానీ ముస్లిం పురుషుల వ్యవస్థీకృత నెట్వర్క్ దీని వెనకల ఉన్నట్లు నిర్ధారణ. రక్షణ రంగంలో మరో మైలురాయి. రుద్రక్షిపణి పరీక్ష విజయవంతం. ప్రపంచ సైకిల్ దినోత్సవ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రత్యేక సందేశం. ఫిట్నెస్, ఆరోగ్యం, హరిత భారతం కోసం యువత సైకిల్ తొక్కడానికి అలవాటు చేసుకోవాలని పిలుపు. రణ్వీర్ సింగ్ కు మద్దతు పలికిన కంగనా రనౌత్. విజయాలు శత్రువుల్ని తెస్తాయని ఉవాచ. తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం ఆదేశం. పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని వెల్లడి. తెలంగాణకు నంబర్ 1 విలన్ కాంగ్రెస్ పార్టీయే. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్. వైఎస్ జగన్ తో రాజధాని అమరావతి ప్రాంత రైతుల భేటీ. అమరావతి రైతులు ఏం కావాలంటే అది చేస్తామని వైఎస్ జగన్ భరోసా. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ జనసేన మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని ఆరోపణ. రెండేళ్లలోనే అన్ని రంగాల్లో కూటమి ప్రభుత్వం ఫెయిల్. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజం. నార్వే చెస్ లో భారత్ గ్రాండ్ మాస్టర్ సంచలనం. ఒకే టోర్నీలో 2 సార్లు కార్ల్సన్ ను చిత్తు చేసిన ప్రజ్ఞానంద. పసిడి ప్రియులకు కాస్త ఊరట. దిగి వచ్చిన ధరలు. హైదరాబాద్ మార్కెట్లో సలభంగా తగిన పసిడి ధరలు. బ్రిటన్ను దశాబ్దాలుగా కుదిపేస్తున్న గ్రామింగ్ గ్యాంగ్స్ వివాదంపై బ్రిటిష్ ఎంపీ రూపెర్ట్ లో పార్లమెంట్లో చేసిన ప్రసంగం సంచలనం సృష్టించింది. ఒక స్వతంత్ర రేప్ గ్యాంగ్ విచారణ కమిటీ సేకరించిన బాధితుల అత్యంత భయానక, బాధాకరమైన వాగ్మూలాలను ఆయన హౌస్ ఆఫ్ కామన్స్ లో చదివి వినిపించారు. ఈ క్రూరమైన దాడుల గురించి ప్రపంచమంతా వినాలని, ఇప్పటికైనా ఎంపీలకంతా కేవలం చర్చలతో సరిపెట్టకుండా బాధితుల కోసం తక్షణమే రంగంలోకి దిగి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఎంపీలో గత ఏడాది జరిగిన ఓ ప్రైవేట్ పరిశోధనలో బ్రిటన్లోని కనీసం 85 ప్రాంతాల్లో ఇటువంటి దారుణాలు జరుగుతున్నట్లు గుర్తించారు. దశాబ్దాలుగా క్రియాశీలకంగా ఉన్న ఈ రేప్ గ్యాంగులతో ప్రధానంగా పాకిస్తాన్ సంతతికి చెందిన ముస్లింలున్నారని, ప్రభుత్వ యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యం వల్లే ఈ అరాచకాలు ఇంతలా విస్తరించాయని ఆయన పేర్కొన్నారు. పండుగలు, ఈద్, రంజాన్ సెలవుల సమయంలో ఈ దాడులు, పార్టీలు మరింత హింసాత్మకంగా మారేవని వివరించారు. ఒక పత్రిక జరిపిన పరిశోధనలో బ్రిటిష్ పాకిస్తాన్ ముస్లింల వ్యవస్థీకృత నెట్వర్క్ దీని వెనకాల ఉన్నట్లు బయటపడింది. రాబోయే కొద్ది రోజుల్లో ఈ రేపు గ్యాంగులపై పూర్తి విచారణ నివేదిక విడుదల కానుందని, ఇది బ్రిటన్లో శాశ్వత మార్పులు తెస్తుందని ఎంపీ లో పార్లమెంట్ కు స్పష్టం చేశారు.
భారత రక్షణ రంగంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన A2 సర్ఫేస్ లక్ష్యాలను ఛేదించే రుద్ర M2 క్షిపణి పరీక్షను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO విజయవంతంగా పూర్తి చేసింది. ఒడిశా తీరం వీలర్ ఐలాండ్ లోని ITR చండిపురి వేదికగా ఈ పరీక్ష నిర్వహించింది. ముందుగా నిర్దేశించిన లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో క్షిపణి ఛేదించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అత్యాధునిక రేంజ్ పరికరాలు, కెమెరాలతో సేకరించిన ఫ్లైట్ డాటా ఆధారంగా ఈ విజయాన్ని నిర్ధారించినట్లు పేర్కొంది. రుద్ర M2 విజయవంతంగా పరీక్షించిన DRDO, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, ఇండస్ట్రీ భాగస్వాముల డెవలప్మెంట్ ఏజెన్సీలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. ఈ పరీక్ష విజయవంతం కావడం భారత సాయుధ బలగాల బలాన్ని, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు. రుద్ర M2 క్షిపణిని హైదరాబాద్ లోని DRDO నోడల్ ల్యాబొరేటరీ అయిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్ అభివృద్ధి చేసింది. DRDOకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ, హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ల్యాబులు ఈ ప్రాజెక్టులో కలిసి పనిచేశాయి. ప్రపంచ సైకిల్ దినోత్సవ సందర్భంగా కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రత్యేక సందేశం ఇచ్చారు. ఫిట్నెస్, ఆరోగ్యం, హరిత భారతం కోసం యువత సైకిల్ తొక్కడాన్ని అలవాటు చేసుకోవాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఆరోగ్యకరమైన జీవనశైలి ఉద్యమాన్ని నడిపించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణతో పాటు శారీరక దృఢత్వానికి సైక్లింగ్ ఎంతో దోహదపడుతుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. नमस्कार दोस्तों, आप सभी को वर्ल्ड बाइसिकल डे की हार्दिक शुभकामनाएं। आज मैं देश की युवा शक्ति से एक विशेष अपील करना चाहता हूँ। साइकिलिंग को अपने जीवन का हिस्सा बनाइए। साइकिलिंग केवल एक व्यायाम या एक दिन की हॉबी नहीं, बल्कि स्वस्थ और सशक्त जीवन शैली की पहचान है। यह हमें फिट रखती है, शरीर को ऊर्जावान बनाती है और मानसिक स्वास्थ्य को भी बेहतर करती है। साइकिलिंग हमारी डेली हैबिट बननी चाहिए, क्योंकि यह हमारे स्वास्थ्य के साथ साथ पर्यावरण को सुरक्षित रखने का सबसे सस्ता, सुंदर और टिकाऊ माध्यम है। जितना अधिक हम साइकिल का उपयोग करेंगे, उतना ही प्रदूषण कम होगा और पेट्रोल डीजल की बचत के माध्यम से देश को भी लाभ मिलेगा। आज ग्लोबल चैलेंजेस के इस दौर में आदरणीय प्रधानमंत्री श्री मोदी जी ने भी देशवासियों से पेट्रोल डीजल वाले वाहनों पर निर्भरता कम करने का आग्रह किया है। ऐसे में साइकिलिंग एक प्रभावी और सकारात्मक समाधान बनकर सामने आती है। प्रधानमंत्री श्री मोदी जी के फिट इंडिया मूवमेंट को संडे ऑन साइकिल जैसे अभियानों ने नई गति दी है। देश भर के लाखों युवा इसमें డాన్ 3 వివాదం మధ్య రణ్వీర్ కు కంగనా మద్దతు తెలిపారు. విజయంతో పాటు శత్రువులు కూడా వస్తారని ఆమె అన్నారు. డాన్ 3 నుంచి రణ్వీర్ సింగ్ వైదొలడగా ఆ తర్వాత ఒక కార్మిక సంఘం ఆయనకు బహిష్కరించడం చుట్టూ నెలకొన్న వివాదంపై నటి కంగనా రనౌత్ స్పందిస్తూ చిత్ర పరిశ్రమ ఎదుగుదలలో ఇటువంటి అడ్డంకులు సహజమని అన్నారు. తనను కూడా అందరూ నిషేధించారని గుర్తు చేశారు. స్థాయి పెరిగే కొద్దీ శత్రువులు ఉండడం సహజమని, రణ్వీర్ సింగ్ పై FWIC తీసుకున్న చర్య గురించి నటి ఎంపీ కంగనా రనౌత్ చమత్కరించారు. देखिए क्या होता है ना, सी यू आर आस्किंग मी, आई बीन बैंड बाय एवरीबडी। ओके, तो मैं ये कहना चाहूँगी कि जब आपकी हैसियत बढ़ती है तो आपके दुश्मन भी बढ़ते हैं। तो अब ऐसा नहीं हो सकता कि आपकी हैसियत बढ़े और दुश्मन ना बने। तो आज रणवीर सिंह को सोचना चाहिए कि उनकी क्या हैसियत के उनके इतने दुश्मन हैं। तो अच्छा है, जिंदगी में जब आप आगे बढ़ते हैं तो कई तरह के ऑब्स्टिकल आते हैं। यू कांट हैव जस्ट स्मूथ वॉक ऑलवेज। तो मेरे साथ तो इतना हुआ है। और एंड लुक, टुडे आई एम डूइंग वेल। मेरी भी अच्छी गाड़ी चली रही है, कुछ नहीं फर्क पड़ता। इट्स ओके, एवरीथिंग इज गोइंग टू बी फाइन इवेंचुअली। So crazy, I was here. I was at this very place in Infinity Mall on the 26th of 11. I just realized that. There was a film premiere and I was in the audience and everybody's phone started to ring and they had to stop the show. And we gathered in the foyer and that's when we knew. You know, I have a crazy story. I was, we were, you know, all coming up and working with Bhatt Saab and, you know,
We were all strugglers in the Vishesh films. So Shahana Goswami, she had, I think, got a house in Yari Road or somewhere. And there were these old friends, and she's like, come over to my house and we should have a party. So Shagufta and Shahana and all of us were there. And we were having a party there. And then Bhatt Sahab just came in. Bhatt Sahab came in and he just entered and he's like, put the TV on. And we were dancing and we were just having fun. And he started to watch TV and he's like, there is terrorist attacks happening. And then we went to Shana and we were like, what should we do? Should we go home now? Should we continue partying? What should we do? So she said, the Bhatt Sahab said, nobody should leave now, just wait. So we were at a bunch of 25 people partying at Shahna's house, and then Bhatt Sahab broke it to us. Otherwise, we didn't know. So this, I remember it very. తెలంగాణను పెట్టుబడులకు అత్యంత అనుకూల గమ్యస్థానంగా అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈరోజు బుధవారం సీఎం రేవంత్ రెడ్డిని దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ ముషటైల్ బృందం MCHRGలో కలిశారు. అధికారిక పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికా బృందం హైదరాబాద్ వచ్చింది. ఈ సమావేశంలో పెట్టుబడులపై సీఎంతో పాలస్ మషటైల్ బృందం చర్చించింది. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి శ్రీధరబాబు, మంత్రి దామోదర రాజనరసింహ, CS రామకృష్ణలతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ, దక్షిణాఫ్రికా మధ్య వాణిజ్య, పారిశ్రామిక, పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా సమాచార సాంకేతికత, తయారీ, మౌలిక సదుపాయాలు, ఫార్మా వ్యవసాయం తదితర రంగాల్లో పరస్పర సహకార అవకాశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న దక్షిణాఫ్రికా పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు, పారదర్శకత పాలన, వేగవంతమైన అనుమతుల వ్యవస్థ తెలంగాణ ప్రత్యేకతలని వివరించారు. దక్షిణాఫ్రికా కంపెనీలు తెలంగాణలో పరిశ్రమలు స్థాపించడం ద్వారా ఇరు ప్రాంతాల ఆర్థిక అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని అభిప్రాయపడ్డారు. దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ కూడా తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధి, సాంకేతిక రంగ పురోగతిపై ఆసక్తి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో వాణిజ్య, పెట్టుబడి రంగాల్లో మరింత సహకారం కొనసాగించేందుకు ఇరుపక్షాలు సానుకూలంగా స్పందించాయి. లో జరగనున్న గోదావరి పుష్కరాలను రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైభవాన్ని చాటేలా అత్యంత ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మంత్రుల కమిటీ, ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితమిస్తామని, ఇది యాత్రికులకు అదనపు ఆకర్షణగా నిలుస్తుందని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ధవళేశ్వరం నుంచి పోలవరం ప్రాజెక్టు వరకున్న ప్రాంతాన్ని అఖండ గోదావరి కారిడార్ గా అభివృద్ధి చేయాలని సూచించారు. పుష్కరాల కోసం అభివృద్ధి చేసే అన్ని మౌలిక సదుపాయాలు గోదావరి బేసిన్ ప్రాంతానికి శాశ్వత ఆస్తులుగా మారాలని ఆకాంక్షించారు. ఈ పుష్కరాలతో రాజమహేంద్రవరం ఒక ప్రధాన మహానగరంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ఒక ప్రత్యేకత ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణకు పెద్ద చరిత్ర ఉందని, తరాలు మారినా, స్వరాలు మారినా, వాస్తవాలు మారవని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చి 12 ఏళ్లు గడిచిపోయిందని తెలిపారు. ఎన్నో త్యాగాలు, పోరాటాలతో తెలంగాణను సాధించుకున్నామని గుర్తు చేశారు. 1952లో గైర్ ముల్కీ ఉద్యమం జరిగింది. అప్పుడు తుపాకీ మూతలతో 7 బలిగొన్న విలన్ కాంగ్రెస్ పార్టీని అని తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కేటీఆర్ మీట్ ది ప్లస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ పార్టీయే అని తెలిపారు. తెలంగాణ వాదుల మీదకి తుపాకీ తీసుకుపోయిన వ్యక్తిని కాంగ్రెస్ మన నెత్తిన రుద్దింది. సరే, కాంగ్రెస్ కల్చరే సీల్డ్ కవర్ సీఎంలు మీకు తెలుసు. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి వస్తుంది. అది అందరికీ తెలిసిందని కొత్తదేమీ లేదు. అలాగే ఇవాళ ఒక తెలంగాణ ద్రోహిని మన మీద రుద్ది ఆయన ద్వారా ఇంకా కూడా 2.5 సంవత్సరాలు అయిపోయింది. జనరల్గా సినిమా భాషలో చెప్పాలి అంటే ఒక సినిమా హిట్టా ఫట్టా అనేది ట్రైలర్ చూస్తే తెలిసిపోద్ది. కానీ ఇక్కడ ఇంటర్వ్యూలు కూడా అయిపోయింది. ఫస్ట్ హాఫ్ ఓవర్, ఫస్ట్ హాఫ్ డిజాస్టర్, సెకండ్ హాఫ్ ఈవెన్ ముగ్గురు డిజాస్టర్ పక్కా. కాబట్టి ఇంకా పెద్దగా చూడడానికి కానీ ఇంకోటి కానీ ఏం లేదు. అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక్క మెతుకు ముట్టుకుంటే చాలు కదా. మరి 2.5 సంవత్సరాలైంది. ముఖ్యమంత్రి గారు మాట్లాడే అపసవ్యపు మాటలు ఏంటుంటే ఏడవాలో నవ్వాలో తెలవట్లేదు. 100 రోజులు 6 గ్యారంటీలని పనికిమాలిన ప్రచారాలు చేసిందే మీరు. ఆర్థిక పరిస్థితి ఏంటి అంటే మా కాంగ్రెస్కు అపారమైన అనుభవం ఉంది, మేము చాలా పెద్దవాళ్ళం, మా తాతలు నీతులు తాగారు, మా మూతుల వాసన చూడండి, చాలా కాలం నడిపాం, నిర్విఘ్నంగా నడిపాం ప్రభుత్వాలను, మాకున్న అమోఘమైన ఆర్థిక పరిజ్ఞానంతో అద్భుతాలు సృష్టిస్తాం, ఇదే ఉంది, 6 గ్యారంటీలు అనాయాసంగా ఇస్తామన్నారు 100 రోజుల్లో.
ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు 100 రోజులు ఏమైందయ్యా అంటే, ఎంత కండలు తిరిగిన పైల్వానైనా 3 నెలల్లో పిల్లలు పుట్టిస్తాడా? సరే 3 నెలల్లో పిల్లలు పుట్టరు స్వామి మాకు తెలుసు, కానీ 30 నెలల్లో పుట్టకపోతే ఏమనాలి మిమ్మల్ని? ఏమని పిలవాలి? నేనంటే మళ్ళీ బాధపడతారు, అహంకారం అంటారు. నేను అడగట్లా, 3 నెలల్లో పిల్లలు పుట్టలేదు సరే ఓకే, 30 నెలల్లో పుట్టకపోతే ఏమనాలి మిమ్మల్ని? ఏమని పిలవాలి? నపుంసకులు అనాలా? ఏమనాలి? ఏమని పిలవాలి? ఇవాళ ఎంత దరిద్రమైన పరిస్థితి అంటే తెలంగాణలో వడ్డించిన విస్తరిలాగా ఇచ్చావా? యూరియా ఇచ్చావా? 4000 పెన్షన్ అన్నావు 100 రోజుల్లో ఇచ్చినావా? మహిళలకు 2500 ఇస్తాను ఇచ్చావా? దివ్యాంగులకు 6000 అన్నావు ఇచ్చావా? నిరుద్యోగులకు 4000 భృతి అన్నావు ఇచ్చినావా? 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తా అన్నావు ఇచ్చావా? ఏదీ లేదు. ఇంకోటి ఇంకా విచిత్రమైన విషయం, అప్పులు బ్రహ్మాండంగా చేస్తున్నారు, రెండో వైపు పరిమితికి మీరి అప్పులు చేస్తున్నారు. ఇంకా విచిత్రమైన విషయం, ల్యాండ్ ఆక్షన్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని ప్రకటనలు, 234 కోట్లకు 35 కోట్లకు ఎకరం పోయిందని చెప్తున్నారు. మరి ఆ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి? ఆ డబ్బులతో ఎందుకు నువ్వు చెప్పిన గ్యారంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్లు ఎందుకు అమలు చేయవు? ఎక్కడ పోతున్నాయి డబ్బులన్నీ? 4 లక్షల కోట్ల డబ్బులు. ఉద్యోగులకు పిఆర్సీ ఇవ్వవు, పెన్షనర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వవు, పోనీ మా జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వవు. అన్నీ నువ్వే కదా ఇచ్చిన హామీలు, ఏది అమలు చేయలేదు ఇప్పటివరకు. ఏ ఒక్కటి మీరు ఇచ్చింది 420 హామీల్లో. ఇవాళ ఈ రోజుకి మీరు చూస్తే అప్పుల పరంగా రైతులను సంతోషపెట్టే విధంగా ఉండాలన్నదే తమ అభిమతమని, ముందు నుంచి తమ వైఖరి అదే అని మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అన్ని విధాలా అండగా ఉంటామని రాజధాని అమరావతి ప్రాంత రైతులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. రైతుల భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కోవడం దారుణమని, బాధితుల తరఫున న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. వారికి బాసటగా నిలిచారు. రైతుల భూములను లాక్కోవడానికి దౌర్జన్యం చేస్తున్న వారందరినీ పనిపడతామని, తప్పు చేస్తున్న ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించాల్సిందేనంటూ ఆయన స్పష్టం చేశారు. రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, ఎర్రపాలెం, కొరగల్లు గ్రామాలకు చెందిన రైతులు మంగళవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. భూ సమీకరణ పేరుతో ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలు, బెదిరింపులను వైఎస్ జగన్ కు వివరించి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి కష్టాలు, బాధలు విన్న జగన్ రైతులకు అండగా ఉంటామని ప్రకటించారు. పార్టీ తరఫున న్యాయ పోరాటం చేస్తామని వెల్లడించారు. మనది రైతుల పక్షపాత ప్రభుత్వం నేను ముందే చెప్పిన, మావిగన్ అని చెప్పి రెండో ఆలోచన కూడా చెప్పిన. అసలు ఈ పద్ధతి ప్రకారం పోతే అసలు ఏ రాజధాని రాష్ట్రానికి ఇప్పుడు కాదు, ఇంకో 30 ఏళ్ళ తర్వాత కూడా రాజధాని ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండానే ఉంటుంది తప్ప రాజధాని అనేది ఉండదు. మావిగన్ అనేది రాజధానిగా భావించి అక్కడికి మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప, అప్పుడు ఏమైందంటే ఆ కారిడార్ రాజధాని ఆటోమేటిక్లీ ఈరోజే కృష్ణ అయిపోతుంది. ఆ పక్క ఈ పక్క నేషనల్ హైవేకి ఈ పక్క ఆ పక్క అదే రాజధాని. రాజధాని అంటే ఏంది? రాజధాని అంటే ఏందనేది వీళ్ళకి ఫస్ట్ అర్థం కావడం. ఆడ ఎయిర్పోర్ట్ కడతానంటాడు, ఇటు ఉంది కదా స్వామి ఎయిర్పోర్ట్ అంటాను. ఆడ నీకు ఆడ పోర్ట్ లేదు, సీ పోర్ట్ లేదు, ఇటు ఉంది కదా నేను సీ పోర్టు అని చెప్పి మచిలీపట్నం అని చెప్తాను. రాజధాని అంటే ఏంది? సీ పోర్ట్ అనేది అక్కడ ఉంది, ఎయిర్పోర్ట్ అనేది గన్నవరంలో ఉంది, మీకు నేషనల్ హైవేలు 4 నేషనల్ హైవేలు జంక్షన్లు అక్కడే కలుస్తున్నాయి, 3 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఆడ గుంటూరులో ఉంది, విజయవాడలో ఉంది, మచిలీపట్నంలో ఉంది, మెడికల్ కాలేజీలు అన్నీ ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఉన్నాయి. నీకు రాజధాని అంటే ఏంది? ఇవన్నీ నువ్వు మళ్ళీ కడతానంటావు, నువ్వు మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేస్తానంటావు. దానికి మళ్ళీ రోడ్లు లేని చోట రోడ్లు వేయాలంటావు. 20 కోట్లు అయ్యే రోడ్డును 53 కోట్లు అంటున్నావు. ఆ బిల్డింగ్ స్క్వేర్ ఫీట్కి 20,000 పెడతానంటున్నావు. 4,500 మిగతా చోట అంతా ఖర్చు అవుతా అంటే 5 స్టార్ లాబీస్తో సహా ఇటాలియన్ మార్బుల్ వేసి ఈడ మాత్రం నీకు 20,400 ఖర్చు అవుతాను ఎస్ఎఫ్టీకి. అంటే ప్రతిదీ స్కామే. ఏం జరిగినా కానీ రాజధాని పేరిట నువ్వు స్కాములు చేసేదానికోసం అని చెప్పి నిరంతరం ఇక్కడ ఏదో ఒకటి జరిగించే కార్యక్రమం ఇక్కడ చేస్తూ ఉన్నావు. ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా స్వామి, నువ్వు చేయాల్సిన పని ఏమి లేదు. ఊరికి ఇది కారిడార్ను ఊరికి రాజధాని కింద డిక్లేర్ చేస్తే చాలు, ఆటోమేటిక్లీ ఇది పెరిగిపోతుంది. ఆడేదో కట్టే బిల్డింగ్ ఆడ ఆపు స్వామి, ఆడ అదేదో కట్టేది ఏదో పెట్టేది ఏదో ఈడబెట్టు. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. పవన్ మాటలు అర్థం లేనివని, తెలివితక్కువగా మాట్లాడడం సరికాదని హితో పలికారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కలిసి ఒక పెద్ద నాటకానికి తెరలేపారని ఆయన ఆరోపించారు. తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభకు రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు పెట్టడం వెనుక పెద్ద ఉంటుందని జగదీష్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ, జనసేన మధ్య ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ ఈ ఘటనతో తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
శూన్యంలో ఏదో ఊహించుకొని ఏదో మాట్లాడేసేసి ఆయనను ఎవరో ఏదో అన్నాడని చెప్పి ఎవరో ఏదో మాట్లాడితే అనామకులు ఎవరి గురించి మాట్లాడుతున్నాడో చెప్పాలి. ఆయన మొత్తం తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు మాట్లాడి ఈ తెలివి తక్కువ మాటలు మాట్లాడడం మంచిది కాదు. సినిమా డైలాగులు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు. నీ గురించి ఎవరు మాట్లాడితే వాని గురించి మాట్లాడు. తెలంగాణ ప్రజలు మీకు బోవ పెట్టిండ్రు. తెలంగాణ ప్రజలే మిమ్మల్ని జాదిండ్రు. ఇవాళ మీ పెరుగుదలలో మీ ఎదుగుదలలో ప్రతి ఇంచు తెలంగాణ ప్రజల దయ, తెలంగాణ ప్రజల దాక్షిణ్యం. మీరు దాన్ని వదిలిపెట్టి ఎవరో ఏదో అన్నాడని చెప్పి అసలు ఇవన్నీ చూస్తే మనకు కనిపిస్తుంది వీళ్ళిద్దరూ మ్యాచ్ ఫిక్సింగ్తో ప్రజల్ని మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పవన్ ఇద్దరు కలిసి ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించే పద్ధతుల్లో తెలంగాణ ప్రజల్ని మోసం చేయడం కొరకు ఆడుతున్న డ్రామాలు తప్ప ఇంకోటి కనబడతలేవు మాకు ఇందులో. ఎందుకంటే ఎవడు బాధ్యత కలిగినోడు వాడు. ప్రభుత్వం ఒకవేళ అనుమతి ఇవ్వకపోతే అది ప్రభుత్వ చేతకంతను. ఆఫ్టర్గా పవన్ కళ్యాణ్ వస్తే మీటింగ్ పెట్టుకుంటే శాంతి భద్రతల సమస్య వస్తుందా? ఏం తెలివి తక్కువతనం ఇది? ఇక ఒక రాష్ట్రానికి ఆపడం అనేది ఏమంతో కాదు. ఇక ట్రంప్ ఇన్ని ఆంక్షలు పెట్టినా అక్కడికి అవతల వెళ్ళిపోతూనే ఉన్నారు. ఈ తెలంగాణ నుంచి ఆంధ్రకు, ఆంధ్ర నుంచి తెలంగాణ పోవడానికి ఎవడు ఆపలేడు. కానీ ఎవడు ఆపినోడు కూడా లేడు. ఇది కావాలని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలు, రైతుల సమస్యలు, యువకుల సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, విద్యార్థుల సమస్యలు, హాస్పిటల్ సమస్యలు, వీటన్నిటి నుంచి పక్కదారి పట్టించడం కొరకు ఆడుతున్న డ్రామా తప్ప ఇంకొకటి లేదు ఇక్కడ. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ విమర్శలు చేయడం ఆయనలో ఉన్న భయానికి నిదర్శనమని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కూటమి ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క వర్గానికి మేలు జరగలేదని బొత్స ఆరోపించారు. ప్రభుత్వం ఎంత త్వరగా అధికారాన్ని కోల్పోతే రాష్ట్రానికి అంత మేలు జరుగుతుందని అన్నారు. కేవలం 2 ఏళ్ల పాలనలోనే అన్ని రంగాల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన విమర్శించారు. డిఎస్సీ నియామకాల్లో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపించిన ఆయన ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. స్పోర్ట్స్ కోటాను 1% పెంచడం ద్వారా ఎవరి కోటాను తగ్గించారో ప్రభుత్వం ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సీ అక్రమాలపై త్వరలోనే గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. స్పోర్ట్స్ కోటా అంటే ఏంటి? లేదు ఎస్సీ ఎస్టీ బీసీ కోటా అంటే ఏంటి? ఎవరైతే డిఎస్సీ ఎగ్జామ్ రాస్తారో లేకపోతే ప్రభుత్వం ఏదైనా సరే గ్రూప్ 2 గ్రూప్ 1 పెట్టి రాస్తారో అందులో పాస్ అయ్యి స్పోర్ట్స్ సర్టిఫికేట్ పెడితే ఆ పెట్టిన సర్టిఫికేట్లలో ఆ మార్కుల్లో చూసి వాళ్ళకి ఇస్తారు. అంతేగాని దీని ప్రకారం ఒక రియాక్షన్ ఇచ్చారు. ఏమని? అసలు నువ్వు ఎగ్జామ్కే వెళ్ళక్కర్లేదని, డిఎస్సీ ఎగ్జామే రాయక్కర్లేదని ఎగ్జామ్ ఇచ్చారు. చూడండి, నేను చెప్పింది అవుతుందా చెప్పండి, ఖండించమండి. మరి 25 వచ్చి ఒకసారి పెంచావు, ఓకే, పెంచింది ఎవరు తగ్గించావు? ఏ సెక్షన్కి? ఓసీలకా? ఏ కోట మీద తగ్గించారు? ఇవన్నీ డౌట్స్. వీటిని క్లారిఫై చేయవలసిన బాధ్యత ప్రభుత్వం ఉంది. ఎస్, అడుగుతారు, ఒకటి 10 సార్లు అడుగుతారు. మరి 2వ ర్యాంక్ వచ్చిన వ్యక్తిని వచ్చి అందులో తీశారు. ఆ వ్యక్తి వచ్చి కోర్టుకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు కోర్టుకి? నువ్వు ఉద్యోగస్తుడు, నేను మన డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు, దానికి సమాధానం లేదు. 2008లో డిఎస్సీలో అప్పుడు ఉండిపోతే అవన్నీ గత ప్రభుత్వంలో నేను పూర్తి చేశాను. మిగిలిన సుమారు ఎంతమందికి? 2193 మందికి ఇచ్చాను ఉద్యోగులు. ప్రతిష్టాత్మక నార్వే చెస్ 2026 టోర్నమెంట్ లో భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద మరో సంచలనం సృష్టించారు. నిన్న జరిగిన క్లాసికల్ గేమ్ లో ప్రపంచ నెంబర్ 1 నార్వే దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ పై అద్భుత విజయం సాధించారు. ఇదే టోర్నీలో కార్ల్సన్ పై ప్రజ్ఞానందకు ఇది 2వ గెలుపు కావడం విశేషం. ఈ విజయంతో ఒక టోర్నీలో క్లాసికల్ ఫార్మాట్ లోనే కార్ల్సన్ ను 2 సార్లు ఓడించి తొలి భారత ఆటగాడిగా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. ఆట ముగిసిన తర్వాత కార్ల్సన్ తీవ్ర నిరాశతో కనిపించాడు.
ప్రజ్ఞానందతో కరచాలనం చేసిన వెంటనే ఓటమిని జీర్ణించుకోలేక తల అడ్డంగా ఊపుతూ అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాడు. ఈ విజయంతో ప్రజ్ఞానంద 12 పాయింట్లతో టోర్నీలో 3వ స్థానానికి ఎగబాకాడు. దీంతో నార్వే చెస్ టైటిల్ ను గెలుచుకునే తొలి భారతీయుడుగా నిలవాలన్న అతని ఆశలు మరింత బలపడ్డాయి. మరోవైపు ఈ ఓటమి 8వ టైటిల్ గెలవాలనుకుంటున్న కార్ల్సన్ ఆశలపై నీళ్లు చల్లింది. ఇక 2 రౌండ్లు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన కార్ల్సన్ టైటిల్ నిలబెట్టుకోవడం దాదాపు అసాధ్యంగా మారింది. ఈ టోర్నీలో కార్ల్సన్ ప్రదర్శన పేలవంగా ఉంది. అప్పటి వరకు అతను 4 క్లాసికల్ గేమ్లో ఓడిపోగా అందులో 2 సార్లు ప్రజ్ఞానంద చేతిలోనే పరాజయం పాలయ్యాడు. ప్రపంచ ఛాంపియన్ మరో భారత ఆటగాడు డి గుకేష్ పై ఫిరౌజా విజయం సాధించాడు. ఈ ఓటమితో గుకేష్ 8 పాయింట్ల టైటిల్ రేస్ నుంచి పూర్తిగా నిష్క్రమించాడు. ఏదేమైనా కార్ల్సన్ పై వరుస విజయాలతో ప్రజ్ఞానంద టైటిల్ రేస్ లో బలంగా నిలిచాడు. రాబోయే 2వ రౌండ్ల ఫలితాలు టోర్నీ విజేతను నిర్ణయించనున్నాయి. సొంత గడ్డపైనే వరుస ఓటములతో కార్ల్సన్ తీవ్ర ఒత్తిడితో ఉన్నాడు. బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గత కొన్ని సెషన్స్ గా కొనసాగుతున్న స్వల్ప దిద్దుబాటు మంగళవారం కూడా కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు పెద్దగా ఒడిదుడుకులకు లోను కాకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. స్థానిక మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం హైదరాబాద్ లో బుధవారం ఉదయం 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 1,56,210 రూపాయల వద్ద, 22 క్యారెట్ల బంగారం ధర 1,43,190 వద్ద ట్రెండ్ అవుతుంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర 1,17,160గా ఉంది. మంగళవారం నాటి ముగింపు ధరలతో పోలిస్తే సుమారు 10 రూపాయల మేర ధర తగ్గింది. ప్రముఖ నగరాల్లో ఇలా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు అమరావతిలో 1,56,210 రూపాయలు, విజయవాడలో 1,56,210 రూపాయలు, విశాఖపట్నంలో 1,56,210, రాజమండ్రిలో 1,56,210లో ట్రెండ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కదలికలు, అమెరికా డాలర్ విలువ, భౌగోళిక రాజకీయ పరిణామాలు, దేశీయ డిమాండ్ వంటి అంశాలు భారత్ మార్కెట్ పై ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయంగా కమోడిటీ మార్కెట్లపై ఒత్తిడి తగ్గడంతో ధరలు కాస్త మెత్తబడ్డాయని నిపుణులు చెబుతున్నారు. అయితే కొత్తగా భౌగోళిక ఉద్రిక్తలు పెరిగితే ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. యూకేను కుదిపేస్తున్న లైంగిక దాడుల కుంభకోణం. పాకిస్తానీ ముస్లిం పురుషుల వ్యవస్థీకృత నెట్వర్క్ దీని వెనకల ఉన్నట్లు నిర్ధారణ. రక్షణ రంగంలో మరో మైలురాయి. రుద్రక్షిపణి పరీక్ష విజయవంతం. ప్రపంచ సైకిల్ దినోత్సవ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రత్యేక సందేశం. ఫిట్నెస్, ఆరోగ్యం, హరిత భారతం కోసం యువత సైకిల్ తొక్కడానికి అలవాటు చేసుకోవాలని పిలుపు. రణ్వీర్ సింగ్ కు మద్దతు పలికిన కంగనా రనౌత్. విజయాలు శత్రువుల్ని తెస్తాయని ఉవాచ. తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం ఆదేశం. పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని వెల్లడి. తెలంగాణకు నంబర్ 1 విలన్ కాంగ్రెస్ పార్టీయే. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్. వైఎస్ జగన్ తో రాజధాని అమరావతి ప్రాంత రైతుల భేటీ. అమరావతి రైతులు ఏం కావాలంటే అది చేస్తామని వైఎస్ జగన్ భరోసా. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ జనసేన మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని ఆరోపణ.
రెండేళ్లలోనే అన్ని రంగాల్లో కూటమి ప్రభుత్వం ఫెయిల్. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజం. నార్వే చెస్ లో భారత గ్రాండ్ మాస్టర్ సంచలనం. ఒకే టోర్నీలో 2 సార్లు కార్ల్సన్ ను చిత్తు చేసిన ప్రజ్ఞానంద. పసిడి ప్రియులకు కాస్త ఊరట, దిగి వచ్చిన ధరలు. హైదరాబాద్ మార్కెట్లో సలభంగా తగిన పసిడి ధరలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.